హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, అనదర్ నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చానమాట. సో గైస్, ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ థింగ్ మీరు ఏం నేర్చుకోవాలంటే పైథాన్ అని వచ్చి ఉండాలన్నమాట. సో ఈ పైథాన్ వచ్చిందంటే దెన్ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనము మోటోరోలా వాళ్ళ కెరీర్ పేజ్లో అయితే ఉన్నామన్నమాట. సో వాళ్ళకు సంబంధించిన ఓపెన్ నోటిఫికేషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో దీనికి సంబంధించి బేసిక్ శాలరీనే మీకు 50,000 నుంచి అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దాని నుంచి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి సో మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. సో గైస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఫుల్ఫిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మినిమం నేను వీడియోను జస్ట్ 6 minutes వరకు మాత్రమే చేస్తున్నాను అనమాట. సో నేను ప్రీవియస్గా 10 minutes చేసేదాన్ని. సో మీకు చూడడానికి సో టైం అనేది ఉండట్లేదు కాబట్టి నేను వీడియోని ఎంత తొందరగా పడితే అంత తొందరగా క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. సో దాంట్లోనే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్రాప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోయే ముందు జస్ట్ ప్లీజ్ గివ్ మీ 1 like. సో ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని అయితే సపోర్ట్ చేసేయండి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం కెరీర్ పేజ్లో ఉన్నామని చెప్పాను కదా. సో అక్కడ ఓపెన్ అయిన పొజిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ మోరోవర్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి అండ్ వీళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ గురించి, సో స్కిల్ సెట్ కూడా వాళ్ళే ముందే మెన్షన్ చేశారనమాట. ఆ స్కిల్ సెట్ యూస్ చేసుకొని మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటే దెన్ మీకు రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్ చేసుకుందాం. గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో లొకేషన్ వచ్చేసి మీరు బెంగళూరు యొక్క పొజిషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బెంగళూరులో వీళ్ళ మోటోరోలా కంపెనీ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళేసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడికైతే రీలొకేట్ అయ్యేసి సో మీరు వర్క్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ బ్రాంచ్ అనేది ఒకవేళ హైదరాబాద్లో ఉంటే కూడా మీరైతే ఇంటర్వ్యూలో మేము ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఫుల్ టైమ్ ఎంప్లాయీగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం 8 hours అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. గైస్, ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ కూడా మేబీ ద ఛాన్స్ ఉండొచ్చు. సో ఆ షిఫ్ట్ని బట్టి కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్, ఇక్కడ చూడొచ్చు, పోస్టెడ్ ఎస్టర్డే. సో గైస్, ఎస్టర్డే నైట్ అయితే మీకు పోస్ట్ చేశారు, బట్ నేనైతే ఇప్పుడు వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ఎవరైతే ఫాస్ట్గా వీడియోని చూసి క్లియర్ అండర్స్టాండింగ్ చేసుకొని త్వరగా రెజ్యూమ్ అప్డేట్ చేసి అప్లై చేశారంటే త్వరగా సో వాళ్ళకైతే రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, జాబ్ ఐడి కూడా మెన్షన్ చేశారు, R4160 అని చెప్పేసి. దెన్ ఆఫ్టర్ గైస్, ఇక్కడ ఈజీ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. మీకు వచ్చేసి పైథాన్ మాత్రం తప్పకుండా వచ్చి ఉంటేనే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పైథాన్ నేర్చుకుని సో ఖాళీగా ఉండి జాబ్స్ కోసం సర్చ్ చేస్తుంటే ఈ వీడియోను మాత్రం తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే నా తరపు నుంచి ఇది ఒక రిక్వెస్ట్ అండ్ మీ తరపు నుంచి వాళ్ళకు ఒక హెల్ప్ అయితే అందుతుంది కదా. సో ఫర్ దట్ రీజన్ అనమాట. సో ప్లీజ్ గైస్, వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో ఈ సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి సో మీకు ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ అనమాట. సో గైస్, నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, పైథాన్ వచ్చిందంటే చాలు సో మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి తప్పకుండా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో మినిమం మీరు ఒక పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసి సో ఒక డెవలప్మెంట్ అనేది చేయగలిగితే చాలు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే అనమాట. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ ద మానిటరింగ్ టూల్స్ such as a Grafana, Kibana, so Prometheus, PAG or Duty అనమాట. సో వీటిల్లో ఏది వచ్చినా పర్వాలేదు, మీరు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ రావాలా అంటే ఛాన్సే లేదు, ఒక్కటి వచ్చినా పర్వాలేదు, మీరు వచ్చేసి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మానిటరింగ్ టూల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఏ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ లీనక్స్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో గైస్, ఈ లీనక్స్ ప్లాట్ఫామ్స్ గురించి నవడేస్ అయితే మీరు వినే ఉంటారు. సో వీటి గురించి కూడా మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ CouchDB, ఇట్స్ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో గైస్, ఇది ఒకవేళ ఉంటే అడ్వాంటేజ్, కానీ కంపల్సరీ వచ్చి ఉండాలి అని అయితే ఇక్కడ పర్టికులారిటీ మెన్షన్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఆటోమేటింగ్ మాన్యువల్ టాస్క్ యూజింగ్ ఎనీ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, నవ్వేడేస్ ఆటోమేషన్ టెస్టింగ్స్కి అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే సో కంపల్సరీ మీరు ఆటోమేషన్ టెస్టింగ్స్ అయితే నేర్చుకోండి. సెలేనియం వాటిల్లో మాత్రం కంపల్సరీ దృష్టి పెట్టండి. సో అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు మెన్షన్ చేశారు, అవేంటో చూసేద్దాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెరీ గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. గైస్, ఇక్కడ మీరు ఇండివిజువల్గా వర్క్ చేసే అయితే ఏమీ ఉండదు. సో ఒక ప్రోగ్రామ్ని మీరు డెవలప్ చేయాలంటే ఒక 4-5 మెంబర్స్తో కంపల్సరీ డిస్కషన్ చేసిన తర్వాతనే మీరు ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి సో గుడ్ టీమ్ ప్లేయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటన్ అండ్ వర్బల్లో ఉండాలన్నమాట. సో గైస్, మీ రెజ్యూమ్ ప్రిపరేషన్లో అట్లీస్ట్
అట్లీస్ట్ ఒక 4 స్కిల్స్ దీని గురించి యాడ్ చేసి లాస్ట్ స్కిల్ అయినా పర్వాలేదు ఐ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అని చెప్పేసి కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తే దెన్ మీకు రివర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హైలీ సెల్ఫ్ మోటివేటెడ్, విల్లింగ్నెస్ టు టేక్ ఎ ఓనర్షిప్ ఆఫ్ టాస్క్ అండ్ డ్రైవ్ దెమ్ టు కాంప్లిషన్. గైస్ ఈ పాయింట్ అయితే కంపల్సరీగా మీ రెజ్యూమ్లో యాడ్ చేయండి. ఇక్కడ టోటల్గా వాళ్ళు 3 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఈ 3 పాయింట్స్లో టీమ్ ప్లేయర్ ఇవ్వండి, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వండి, నెక్స్ట్ వచ్చేసి హైలీ సెల్ఫ్ మోటివేట్ అని చెప్పేసి ఇవ్వండి అనమాట. ఈ 3 పాయింట్స్తో సహా ఐ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్ పైథాన్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా మీ రెజ్యూమ్లో యాడ్ చేశారంటే మీకు తప్పకుండా రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ దీనికి సంబంధించిన స్కిల్ సెట్ అయితే ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ ప్రిపరేషన్లో నేను ఇప్పుడు చెప్పిన స్కిల్స్ అయితే యాడ్ చేసేయండి. దెన్ ఆఫ్టర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది కదా, అందులోకి వెళ్ళేసి టాప్లోనే అప్లై అనే బటన్ కనిపిస్తుంది ఎల్లో కలర్లో. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత లాగిన్ అడిగితే లాగిన్ అవ్వండి. ఎందుకంటే ఎవరైతే ముందు ఒకవేళ లాగిన్ డీటెయిల్స్ లేకపోతే ఇప్పుడైతే లాగిన్ అయితే కంపల్సరీ అడుగుతుంది. అయిన తర్వాత నిజాయితీగా జెన్యున్గా అప్లై చేయండి. మనం ఎంత జెన్యున్గా ఉంటే అంత తొందరగా రిప్లై అయితే వస్తాయన్నమాట. సో గైస్ దిస్ ద నోటిఫికేషన్ టుడే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో ఆంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై గైస్.